హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నాగ చైతన్య అండ్ శోభిత నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా, అయితే వీళ్ళ జాతకాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వేణుస్వామి గారు వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారని ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అంటే గతంలో ఈయన నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా విడిపోతారని చెప్పేసి చెప్పడంతో అప్పుడు సంచలనం అయిపోయింది. ఇప్పుడు నాగ చైతన్య సమంత విడిపోవడానికి శోభితనే కారణం అని కూడా ప్రచారాలు జరుగుతున్నాయి సార్. మరి మీరేం చెప్తారు? వేణుస్వామి గారు ఏం చెప్పబోతున్నారు? మామూలుగా అయితే ఇది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. అది వాళ్ళ ఇప్పుడు నిజానికి వాళ్ళు విడాకులు తీసుకున్నారు. సమంత నాగ చైతన్య సపరేట్ అయిపోయాడు. తర్వాత నాగ చైతన్య తనకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నాడు. నిన్న నిశ్చితార్థం అయింది. నిజానికి ఈ టాపిక్ అంతకంటే ఇది లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మన సోషల్ మీడియాకి ఏదో ఒక సెన్సేషన్ నిరంతరం అవసరం, లేకపోతే ఇది సర్వైవ్ కాదు. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏ సెన్సేషన్ లేదు కాబట్టి దీన్ని లాగుతున్నారు. దీంట్లో రకరకాల కోణాలను వెతుకుతున్నారు. నిజానికి ఈ కోణాలు ఏవి నిజం కావు. నిజమా అబద్ధం అనేది కూడా అనవసరం. ఇప్పుడు సమంత నాగ చైతన్య విడాకులకు కారణం ఏంటి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఏం లేదు. అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. అవును. కాకపోతే దీని మీద ఎందుకు లాగుతున్నారంటే వేరే టాపిక్ లేదు ప్రజెంట్. వేరేది ఉంటే దీన్ని అంత లాగేవాళ్ళు కాదు కాబట్టి లాగుతున్నారు. ఎట్లాగూ ఈయన ఒక మంచి బిజినెస్ పర్సన్. ఎవరు? వేణుస్వామి. ముందు నుంచి కూడా నేను చెప్తున్నది ఏమంటే ఆయన బిజినెస్ మ్యాన్, జ్యోతిష్యుడు. ఆయనకేం జ్యోతిష్యం మామూలుగా అందరికీ ఎంత తెలుసు, ఆయనకు అంతకంటే ఎక్కువేం తెలియదు. నేను చాలామంది జ్యోతిష్యులతో మాట్లాడితే వాడికి ఏం తెలియదు సార్ అని వీళ్ళు చెప్తుంటారు. సో కానీ అది తెలిసినా తెలియకపోయినా అతను ఏంటంటే ఒక సెలబ్రిటీ స్టేటస్కి వచ్చేసాడు. దీనివల్ల అతనికి బిజినెస్లు ఉన్నాయి. మన రియల్ ఎస్టేట్ కావచ్చు, పబ్ కావచ్చు, అవి గ్రోత్ దీనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సర్కిల్ అనేది ఇన్వెస్ట్మెంట్. నీకు ఎంత పెద్ద సర్కిల్ ఉంటే నీకు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టుగా లెక్క అనమాట. సో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లాంటి వాటికి, ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్టులు అమ్ముకోవాలంటే మంచి పెద్ద రిచ్ సర్కిల్ నీకు పరిచయాలు ఉండాలి. అది దీని ద్వారా వస్తుంది. సో అందువల్ల ఇతను ఏం చేస్తున్నాడంటే సెలబ్రిటీల జాతకాలు ఎవరు అడగల ఆయన్ని. ఇప్పుడు క్లింకార జాతకం ఎలా ఉంది, ఎవరన్నా చిరంజీవి వాళ్ళు వచ్చి అడిగారు ఆయన్ని, ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి అయినాక వీళ్ళిద్దరి గురించి ఆయనకేం సంబంధం? కానీ ఎందుకు చెప్తాడంటే దీనివల్ల అతనికి పబ్లిసిటీ వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో దానివల్ల ఆయన వ్యాపారాలు బాగుంటాయి. ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను ఫ్రీగా చేస్తాను ఎస్, ఫ్రీగానే చెప్పొచ్చు జ్యోతిష్యం. కానీ దానివల్ల వచ్చే ఫ్రీగా రియల్ ఎస్టేట్లో బిల్డింగ్ ఎవడికి అమ్మడు కదా, సైట్ ఎవడికి అమ్మడు కదా. అక్కడ అది ఫ్రీ కాదు. అంటే ఇది ఫ్రీగా చెప్పడం అంటే పబ్లిసిటీ వస్తుంది కాబట్టి ఫ్రీగా చెప్తున్నాను. సో అలాగా ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరి జాతకం చెప్తానని భయపెడుతున్నాడు. నిజానికి ఏముంటుంది ఆయన చెప్పేది? వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్పచ్చు మహా అంటే. ఒక పెళ్ళి కాకముందే కలిసి ఉంటేనే విడిపోతారు అంటున్నాడు. ఆ మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళు పెళ్లి చేసుకుంటూ విడిపోతారని చెప్పాడు ముందే. అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే విడిపోరా అనేది మన ప్రశ్న. సో పెళ్ళి అనేది ఒక ఫామ్ తప్ప అంతకంటే ఏం కాదు. అట్లాగే నయనతార వాళ్ళ గురించి కూడా ఇలాగే చెప్పాడు. ఆయన ఏంటంటే జ్యోతిష్యమే, నేను చాలాసార్లు చెప్పాను, ఒక 10 చెప్తారు వాళ్ళు, 10లో ఒక 2 కరెక్ట్ అయినాయనుకో, ఆ 2 మీదనే ఫోకస్ చేస్తారు, 8ని పక్కన పెట్టేస్తారు. జనం కూడా 8ని మర్చిపోతారు. ఇదే జ్యోతిష్యం మీద. జ్యోతిష్యం అంటే ప్రెడిక్ట్ చేయడమే. ప్రెడిక్ట్ చేయడం అనేది కామన్ సెన్స్ ఎవడికున్నా వాడు ప్రెడిక్ట్ చేయగలుగుతాడు. సమాజంలో కొంత అండర్స్టాండింగ్, కామన్ సెన్స్ ఉంటే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతారని నేను నాకు పోయేదేముంది, నేను విడిపోతారు, నా వీళ్ళ జాతకం ప్రకారం విడిపోతారని చెప్తాను అనుకో, కొద్దిగా గెటప్ అంతా మార్చి నమ్మేవాడు నమ్ముతాడు. ఒకవేళ పొరపాటున వాళ్ళు విడిపోయారు అనుకో, నేను చెప్పాను కదా అని ప్రచారం అలా 10 మందికి నేను చెప్పాను అనుకో, 10 జంటల్లో ఖచ్చితంగా ఇద్దరు విడిపోతారు 10లో. ఎందుకంటే ఇవాళ డైవర్స్ రేట్ అనేది ఇండియాలో అర్బన్ సెంటర్స్లో 30% వరకు ఉంది. ఓవరాల్గా 1% కూడా డైవర్స్ రేట్ లేదు ఇండియాలో. చాలామంది అనుకుంటారు డైవర్స్ విపరీతంగా పెరుగుతుందని, కానీ డేటా చూస్తే 1%లోనే ఉంది. అంటే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో డైవర్స్ రేట్ అనేది తక్కువే ఉంది. కానీ అర్బన్ సెంటర్స్లో అప్పర్ క్లాస్లో డైవర్స్ రేట్ ఎక్కువ ఉంది. దీన్ని మొత్తం సమాజంలో డైవర్స్ రేట్ పెరిగినట్టుగా కొంతమంది నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు డైవర్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 10 మంది సెలబ్రిటీ కపుల్లో మనం 10 మంది విడిపోతారని చెప్పేసామనుకో, అందులో 2 విడిపోతారు, 3 విడిపోతారు. సో అప్పుడు నేను చెప్పాను చూడనొచ్చు. అలాగే ఇతను ఇప్పుడు జగన్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇతను జగన్ గెలుస్తాడని చెప్పాడు కదా, మళ్ళీ
ఇట్లాంటివి ఇంక పట్టించుకోరు అనమాట. ఇంక నేను వాళ్ళ విషయాలు చెప్పనని కూడా అన్నాడు. ఇప్పుడు ఇంకేదో పెద్ద దెబ్బ తగిలితే కానీ ఇతను మానడు. నిజానికి ఎవరికైనా కోపం వస్తుంది కదా, పెళ్ళిలో అయిన 1 డే లోపల వాళ్ళు విడిపోతారని చెప్తే ఎలా ఉంటుంది కోపం? అంటే సైకలాజికల్గా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా వాళ్ళ మీద. సో వేణుస్వామి ముందే చెప్పాడు, రేపు పొద్దున వాళ్ళ గొడవలు వచ్చాయని వేణుస్వామి చెప్పాడు కదా, మనం విడిపోయేది మంచిదని అనుకో. అవును. సో ఇది రాంగ్ యాక్చువల్గా, ఆయన చేసే పని కరెక్ట్ కాదు. ఇక రెండవ అంశం, శోభిత వల్లనే సమంత నాగ చైతన్య మధ్య గొడవలు వచ్చాయనేది ఒక వెర్షన్. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరూ కారణం చెప్పకపోవడం వల్ల ఎందుకు విడిపోయామనేది కారణం వాళ్ళు చెప్పదలుచుకోలేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయారు వాళ్ళు. సో జనరల్గానే భార్యాభర్తల గొడవలకి ఇద్దరు కారణం అయి ఉంటారు. వన్ వే అనేది తక్కువ ఉంటుంది, ఇద్దరు ఎంతో కొంత కారణం ఉంటుంది. కంపాటబిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇవాళ మల్టీ రిలేషన్స్ అనేవి కూడా కామన్. ఒక అబ్బాయి అమ్మాయితోనే ఉండడం అనేది చాలా అరుదు, అమ్మాయి అబ్బాయితో ఉండడం అనేది వెరీ రేర్. అమ్మాయికి చాలామందితో క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అందులో ఒకరితో అఫైర్స్ ఉండొచ్చు, ఇవన్నీ కామన్ ఇవాళ. సో ఈ కామన్ దీంట్లో ఇద్దరు వైపు నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ అమ్మాయి చాలామంది క్లోజ్గా ఉందని చెప్పేవాళ్ళు, రెండోది అమ్మాయి కొంత ఎక్స్ట్రా బోల్డ్గా యాక్ట్ చేయొద్దని వీళ్ళు చెప్పారని, కానీ ఆ అమ్మాయి మాట వినలేదని ఒక వెర్షను. అట్లాగే నాగ చైతన్యకి అఫైర్లు ఉన్నాయి, దానివల్లనే ఈ అమ్మాయి విడిపోయిందని ఇంకొక వెర్షను. ఇలాగ రకరకాలు ఉన్నాయి. ఈ కారణాలు ఏవి కరెక్ట్ అని మనకు తెలియదు. ఇప్పుడు శోభిత కాంటెక్స్లో అందరూ వెతికే కోణం ఏంటంటే, అసలు శోభిత పరిచయం అవ్వడం వల్లనే సమంత విడిపోయింది అనే వెర్షన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. దీనికి సపోర్ట్ చేయడానికి సమంత ట్వీట్ ఒకటి గతంలో చేసిన ట్వీట్ని ఇప్పుడు చేసినట్టు పెడుతుంది. నిజానికి ఇప్పుడు ఈ నిశ్చితార్థం మీద సమంత ట్వీట్ ఏం చేయలేదు, కానీ ట్వీట్ చేసినట్టు చెప్పేస్తున్నారు. అదేంటంటే, నేను నాగ చైతన్యం ఉన్నంత కాలం నేను ఏ తప్పు చేయలేదని సమంత ఒక ట్వీట్ చేసినట్టుగా, ఆ ట్వీట్ బట్టి సమంత తప్పు చేయలేదంటే నాగ చైతన్య తప్పు చేసినట్టే కదా, ఆమె అనిందట్టే కదా అని. తప్పే చేయాలని అవసరం లేదు. కంపాటబిలిటీ ఇష్యూస్లో కూడా ఇప్పుడు వాళ్ళకు అనుగుణంగా నువ్వు లేకపోతే వాళ్ళకి మాకు అనుగుణంగా లేవు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది నీతో, అందుకని కలిసి ఉండలేనని చెప్పచ్చు. దానికి ఏమి కూడా ఓకే చేయొచ్చు. నేను మీకు అనుగుణంగా ఉండలేను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అని ఆమె వెళ్ళిపోవచ్చు. ఇందులో ఎవరు తప్పు అంటే ఎవరిది తప్పు కాదు, కంపాటబిలిటీ ఇష్యూ. సో అలా కూడా అయిండొచ్చు. కానీ ఇప్పుడు ఏమంటే, శోభిత ఎప్పుడు పరిచయం అయింది అనేది ఆరాధిస్తున్నారు. గూఢాచారి సినిమా సుప్రియ అంటే మన నాగార్జున మేనకోళ్ళు, సో ఆమె ద్వారా చైతన్యకి 2018లోనే పరిచయం. 17లో సినిమా అది స్టార్ట్ అయింది, 18లో రిలీజ్ అయింది. సో కాబట్టి వీళ్ళకి సమంత వాళ్ళకి పెళ్ళి అయిందేమో 17 అక్టోబర్. సో 18లో వీళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. అది చూసి సమంతకి బాధ అయింది, సమంత గొడవ పడింది. అందువల్ల శోభిత వల్లనే సమంత నాగ చైతన్య విడిపోయారు అన్న ఒక వెర్షన్ని తీసుకొస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మాత్రం సమంత వెళ్ళిపోయినాక 2021లో వెళ్ళిపోయినాక నాగ చైతన్య ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు అయితే చాలా వచ్చాయి. వీళ్ళిద్దరు గత 1.5 year బ్యాక్కే ఫోటోలు కూడా ఇండిపెండెంట్గా ఒకే లొకేషన్లో ఇద్దరు ఉన్నట్టుగా రిలీజ్ చేయడం, తర్వాత ఒక హోటల్లో అక్కడ మేనేజర్తో తను ఇద్దరు కలిసి ఫోటోలు దిగడం, ఇలాంటివి బయటకు వచ్చాయి. సో దాని ద్వారా వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ఎప్పటి నుంచో అనుకున్నారు. ఇది సమంత ఉన్నప్పుడే తనకి ఈ అమ్మాయితో అఫైర్ అయిందా, దానివల్లనే విడిపోయారనేది వాళ్ళిద్దరు చెప్తే తప్ప మనకు తెలీదు. వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీనో చెప్పాలి, వాళ్ళు చెప్పదలుచుకోలేదు. సో నిజానికి వాళ్ళకి ప్రైవసీ అనేది అవసరం. వాళ్ళ జీవితాలని వాళ్ళకి నచ్చిన పద్ధతిలో జీవించే ప్రైవసీ వాళ్ళకి అవసరం. దాన్ని మనం వేలుపెట్టి వాళ్ళని జడ్జి చేసి, ఎవరికి ఇక్కడ జడ్జి చేసే వ్యవహారం ఎవరికి లేదు. అందరి జీవితాల్లో మనం అందరం కూడా పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఉండరు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. మనం వెళ్ళి ఇక్కడ కూర్చొని మన కెమెరా ఉంది, మనం ఏం మాట్లాడినా వెళ్తుందని జడ్జి చేయడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ సమస్యలు. ఈయన వేణుస్వామి కూడా ఎవరో ఒకరు గట్టిగా తగిలే వరకు ఈయన సెలబ్రిటీ కపుల్ గురించి ఈయన ఎవడు చేయమన్నాడు, వాళ్ళు అడిగారా? లేదు కదా. వాళ్ళ లైవ్స్ వాళ్ళది. పాజిటివ్గా చెప్తే ఇబ్బంది ఉండదు, కానీ నెగిటివ్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వేణుస్వామికి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా అభిమానుల వైపు నుంచి వేణుస్వామి. ఎందుకంటే నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది అభిమానులకి చాలా ఆనందకరంగా ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోతారని కానీ ఈయన చెప్పారంటే మాత్రం ఈయనకి మ్యూజిక్ చూపిస్తారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. పబ్లిసిటీ కోసం చెప్తాడా